కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ఇందులో కేసీఆర్, ఆయన కుటుంబ పాత్ర ఉందని చెప్పారు. ఇంజనీర్లకు సంబంధం లేకుండా ఒక కుటుంబం మొత్తం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా మారిందని విమర్శించారు. మేము వ్యతిరేకిస్తున్నది రెండు అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. దీంట్లో ఏటీఎంగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో అధికారులను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని రామచంద్రరావు ప్రశ్నించారు. ఇందులో ఉన్న రాజకీయ నాయకులను, మంత్రులను, కాంట్రాక్టర్స్ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. అవినీతి జరిగిందని తెలిసినప్పుడు వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా? ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా? అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా? ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, దానిపై ఘోష్ ప్యానల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో, దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర. బీజేపీలో చేరికలపై రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నేతలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధులే వస్తున్నారని, త్వరలో చాలా మంది నేతలు వస్తారని అన్నారు. ఎవరిని బలవంత పెట్టడం లేదని, స్వచ్ఛందంగా కాషాయ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. తీసుకోవట్లేదు, వాళ్ళే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు తీసుకోవడంలో మీరు ఆకర్షించవచ్చు, కానీ వాళ్ళు మాకు ఆకర్షితే మా దగ్గరకు వస్తున్నారు. చాలామంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు. మీరు చూడండి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద వాళ్ళ ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు, నాయకులకు నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ రాండే, పార్టీని బలపరచండి, తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తామని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించో లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీ తీసుకోవట్లేదు. అందరూ స్వచ్ఛ